అసలు ఒక ఎన్ఆర్ఐకి వచ్చే మేజర్ ఐటీ నోటీసులు ఏ మిస్టేక్ చేయడం వల్ల వస్తాయి, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? పాన్ అప్లికేషన్ అప్పుడు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు కానీ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇండియాలో ఉన్నప్పుడు ఇచ్చుంటారు. సార్ ఎన్ఆర్ఐస్కి నోటీస్ వస్తుంది కానీ అలా కమ్యూనికేట్ అవుతుందా? చాలా మంది ఏమనుకుంటారంటే ఇయర్ నోటీస్ రాలేదు కదా అంటే నేను ఎస్కేప్ అనుకుంటాను. ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ నుంచి 7 years వరకు టోటల్ 8 years మీకు ఎప్పుడైనా నోటీస్ రావచ్చు. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ అంటాడు, నేను ఎందుకు ఫైల్ చేయాలి సార్, ఐటీఆర్ నాకు ఇన్కమ్ లేదు కదా అంటాడు. మాకు సంబంధం లేదు, మీరు యూఎస్లో ఎంతైనా సంపాదించుకోండి. 2,50,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఏ కేటగిరీ ఇన్కమ్ ఉన్నా సరే ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. సో ఎన్ఆర్ఐ ఇన్ని రకాలుగా వేధింపులకు గురవుతారు, మెడలో బోర్డు వేసుకుని తిరగాలి. నేను నాన్ రెసిడెంట్ ఇండియా 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 సునీల్ గారు, సార్ మేము ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ ఎన్ఆర్ఐ ఎంత బోరింగ్ లాగా ఉంది. కాస్త దీన్ని అక్లెంటివ్గా చేస్తూ అసలు ఒక ఎన్ఆర్ఐకి వచ్చే మేజర్ ఐటీ నోటీసులు ఎలా ఉంటాయి? ఎక్కువగా వచ్చే నోటీస్ అదే నోటీస్ ఎందుకు వస్తాయి, ఏ మిస్టేక్ చేయడం వల్ల వస్తాయి, ఏ రీజన్, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఆ నోటీసులు చూసారా? అదే మీరు అనేది ఏ రీజన్స్ వల్ల జనరల్గా ఎన్ఆర్ఐస్కి నోటీస్ వస్తాయి, అది మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం డిస్కస్ చేయాల్సిందంటే అసలు ఎన్ఆర్ఐస్కి నోటీస్ వస్తుంది కానీ అలా కమ్యూనికేట్ అవుతుందా? ఇప్పుడు ఎన్ఆర్ఐస్కి నోటీసే కమ్యూనికేట్ అవ్వట్లేదు సార్. వాళ్ళ డేటా పాన్ అప్లికేషన్ అప్పుడు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు కానీ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇండియాలో ఉన్నప్పుడు ఇచ్చుంటారు. 5 సంవత్సరాల ముందో 10 సంవత్సరాల ముందో పాన్ అప్లికేషన్లో కూడా ఇక్కడ లోకల్ నంబర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చుంటారు. అడ్రస్ కూడా ఇండియన్ అడ్రస్ ఇచ్చుంటారు. ఇప్పుడు మీకు మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ మీరు యాక్టివ్గా వాడరు. మొబైల్ అప్పుడు యాహూ, ఇప్పుడు జీమెయిల్ లేదు. సరే, ఇప్పుడు మొబైల్ నంబర్ మీరు ఇండియాలో వాడిన నంబర్ అక్కడ పోయినాక మారిపోతుంది ఆటోమేటిక్గా. అడ్రస్ ఇక్కడ ఇంటి అడ్రస్ ఇచ్చుంటారు, ఇప్పుడు ఇల్లు మారిపోయింది కదా, లాక్ ఉంటుంది కదా దానికి, ఒకరు సెల్ చేసి ఉంటారు. సో మీకు నోటీస్ పంపించాలంటే ఎట్లా సార్? ఫస్ట్ మిమ్మల్ని రీచ్ అవ్వడం ఎట్లా? సెకండ్ పాయింట్, నోటీస్లో చాలా మంది ఏమనుకుంటారంటే ఇయర్ నోటీస్ రాలేదు కదా అంటే నేను ఎస్కేప్ అనుకుంటాను. 8 years వరకు ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ నుంచి 7 years వరకు టోటల్ 8 years మీకు ఎప్పుడైనా నోటీస్ రావచ్చు. ఇప్పుడు లాస్ట్ 3 years బ్యాక్ నాకు ఇన్కమ్ వచ్చింది, నోటీస్ ఏం రాలేదు, ఎస్కేప్ అనుకుంటారు. చూసాను 7 years బ్యాక్ నోటీస్ వస్తాయి మాకు. చూసారు మాకు లైట్స్ అది ఎక్స్టెండెడ్ పీరియడ్ ఉందా? ఏం లేదు సార్. కాకపోతే ఇక్కడ ఏంటంటే నార్మల్ కేసులో ఏంటంటే 4 years. ఇఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇఫ్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 50 lakhs ఉండే ఛాన్స్ ఉంది. ఉండాల్సిన అవసరం లేదు. 50 lakhs అకౌంట్లో క్రెడిట్ అయింది, అది ఇన్కమ్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు 8 years వరకు నోటీస్ ఇవ్వచ్చు. 7 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ అన్నట్టు. అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ కేటగిరీలో చూస్తే 8 years అవుతుంది. ఈ అసెస్మెంట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ పెద్ద కన్ఫ్యూజన్. ఈ రెండు ఎందుకు కొట్టారో నాకు అర్థమవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ లో. అది మనం ఒక లేమన్ లాంగ్వేజ్ చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ పెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ నుంచి 8 years అసెస్మెంట్ ఇయర్. ఇదే పెద్ద కన్ఫ్యూజన్ సార్. అదే అవునవును. సో ఫస్ట్ రీజన్, బేసిక్ రీజన్, ఇది అందరు తెలిసిన రీజనే, నాన్ ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్. ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ అంటాడు, నేను ఎందుకు ఫైల్ చేయాలి సార్, ఐటీఆర్ నాకు ఇన్కమ్ లేదు కదా అంటాడు. సో నీకు 2,50,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఏ కేటగిరీ ఇన్కమ్ ఉన్నా సరే ఇండియాలో. ఇప్పుడు ఎన్ఆర్ఐకి ఇండియాలో అయితే ట్యాక్సబుల్ కదా, ఇండియన్ ఇన్కమ్ అయితే ట్యాక్సబుల్ కదా. ఇప్పుడు మీరు యూఎస్లో రెసిడెంట్ సార్, యూఎస్లో ఉంటున్నారు, మీరు యూఎస్లో ఎంతైనా సంపాదించుకోండి, మాకు సంబంధం లేదు. మీరు యూఎస్లో ఎంతైనా సంపాదించుకోండి, ఎంతైనా ట్యాక్స్లు కట్టుకోండి, కట్టకుండా ఉండండి, మాకు సంబంధం లేదు. మా డిపార్ట్మెంట్ ఇండియాలో ఎర్న్ చేస్తున్న దానికి ట్యాక్స్ కట్టాలి, రిటర్న్ ఫైల్ చేయాలి. ఇండియాలో మీకు 2,50,000 కంటే రిటర్న్ వస్తున్న వాళ్ళందరికీ, ఇన్కమ్ వస్తున్న వాళ్ళందరూ ట్యాక్స్ రిటర్న్ మ్యాండేటరీ ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు రెంట్, డివిడెండ్, జనరల్గా ఏ కేటగిరీస్ ఉంటాయి సార్ ఎన్ఆర్ఐస్కి? ఇవే ఉంటాయి. ప్యాసివ్ ఇన్కమ్సే ఉంటాయి కదా. ఎఫ్డీస్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, దాని ప్రాపర్టీ అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది, డివిడెండ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ పైన వాటిపైన ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మనకి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. ఐటీఆర్ ఒకవేళ ఇన్కమ్ తక్కువ ఉన్నా కూడా 2,50,000 కంటే తక్కువ సార్, నాకు ₹1,00,000 వచ్చింది, ఓన్లీ కొన్నా కానీ ఈసారి ఏం అమ్మింది ఏం లేదు, ప్రాపర్టీ కొని పడేసా అన్నాడు. కానీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటారు అన్నట్టు. హై వాల్యూ ట్రాన్సాక్షన్ అంటే ఈ సంవత్సరం మీరు ఒక 30 లక్షల కంటే ఎక్కువ ప్రాపర్టీ కొన్నారు, ఆటోమేటిక్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఎస్ఎఫ్టీ ఫామ్లో, ఈ పలానా పర్సన్ 40 లక్షలు పెట్టి ప్రాపర్టీ కొన్నాడు, మరి చూసుకో అన్నట్టు. అది సో ఇన్కమ్ లేకపోయినా ఇయర్లో మీరు హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ పర్చేస్ చేయడం, ఒక పెద్ద ప్రాపర్టీ, 30 లక్షల కంటే ఎక్కువ ఉన్నది ఏదైనా పెద్ద ప్రాపర్టీ మా లెక్క ప్రకారం. ఇంకా కొంచెం పెద్ద అమౌంట్, సిగ్నిఫికెంట్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, 20-30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఐటీ రిటర్న్స్ ఏం ఫైల్ చేయలేదు, అది కూడా ప్రాబ్లంలో అవుతుంది. ప్రాపర్టీ కొన్ని ఐటీఆర్ ఫైల్ చేయకపోయినా ప్రాబ్లంలో పడతాం. మరి ఇంకా ఎఫ్డీస్, జనరల్గా ఎఫ్డీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా సార్ చాలామంది, ఎఫ్డీస్ అవి ఇవి చేసి ఐటీఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఐటీఆర్ ఏముంది సార్, ఇప్పుడు ఎఫ్డీ చేసాం, ఇన్కమ్ ఏం లేదు, లేకపోతే లేదని చూపించు, రిటర్న్ ఫైల్ చేసి అయిపోతుంది కదా. నేను నాన్ రెసిడెంట్, నాకు ఇన్కమ్ 1 lakh ఉంది, 1 lakh చూపించి ఫైల్ చేసుకుంటే బెటర్, నోటీస్ రాదు. ఇన్వెస్టెడ్ మనీ ఏదైతే ఉందో అది అవుట్ ఆఫ్ ఇండియా ఎర్న్ చేస్తుంది కాబట్టి అది నాన్ ట్యాక్సిబుల్ మనీ.
దాంతో మీరు ప్రాపర్టీ కొన్నారు, అయినా సరే ఆ ప్రాపర్టీ కొన్నది ఐఆర్ ఐటీఆర్ లో చూపించాలి మీరు. ప్రాపర్టీ కొన్నామో అని డిస్క్లోజర్ ఏమి ఉండదు సార్. జస్ట్ నార్మల్ ఐటీఆర్ చేసి ఇక్కడ ఇండియాలో ఏమి ఇన్కమ్ ఉంటే చూపించి ఫైల్ చేసుకోవడం అయిపోతుంది. ఏమి లేకపోతే నిల్లైనా ఫైల్ చేయాలి. ఐటీఆర్ ఫైల్ అయితే చేయాలి, జీరో చూపించైనా సరే. దాంట్లో మనము ప్రాపర్టీ పర్చేస్ చేసామని అంటే దానికి సపరేట్ క్లాజ్ ఏమి ఉండదు కొన్న చూపించుకోవడానికి. సో నోటీస్ రావద్దు అంటే ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ చూపించాలి, లేకపోయినా నిల్ రిటర్న్స్ అయినా ఫైల్ చేయాలి, ఏదైనా కొన్ని ఉంటాయి. అది సో ఫస్ట్ పాయింట్ సార్, ఐటీ రిటర్న్ ఫైల్ చేయకపోవడం వల్ల నోటీసులు వస్తాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఏఎస్ ఉంటుంది సార్, ఏఎస్ 26 ఏఎస్. మనం చెప్పేది ఏం లేదు, ఎదురు చెప్పిన దాన్ని బట్టే ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీ టినైన్ నుంచి మీకు రెంట్ వస్తుంది, మీరు రెంట్ నెలకు 1,00,000 వస్తుందని చెప్పినా అక్కడ టినెంట్ అయితే చూపించుంటాడు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవడానికి మీకు 1,20,000 ఇస్తున్నాను. మీరు ఇక్కడ ఫైల్ చేసేటప్పుడు నాకు నెలకు 1,00,000 వస్తుంది, 12 లక్షల ఇన్కమ్ ఉంది కట్టేశారు అనుకోండి, అతను చూపించింది వేరే ఉంది అనుకోండి, 1.5 అని చూపించాడు అనుకోండి, 18 lakhs ఇచ్చాను నేను రెంట్ ఎక్స్పెండిచర్ లాగా చూపించుకున్నాడు అనుకోండి, అప్పుడు మీరు చూపించే దానికి అక్కడ ఏఎస్లో వచ్చే డేటాకి మిస్ మ్యాచ్ ఉంది అనుకోండి, నోటీస్ వస్తుంది. టూ వే వెరిఫికేషన్ ఉంటుంది, మిమ్మల్ని అడుగుతారు మీరు ఎంత కడుతున్నారు ఐటీఆర్ రాని, ఇంకో దగ్గరికి వెళ్ళి నుంచి కూడా తీసుకుంటారు అతనికి ఎంత ఇస్తున్నారని. సో ఆ రెండింటికి కూడా మిస్ మ్యాచ్ ఉన్నా కూడా మీకు నోటీస్ వస్తుంది. 26 ఏఎస్ ఏఎస్ అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు మనం కూడా లాగిన్ చేసుకొని మనకి ఏమేమి వచ్చినాయి ఇన్కమ్స్, మనం చూపించేది మనం అనుకుంటుంది, వాళ్ళు ఫైల్ చేసింది రెండు సేమ్ ఉన్నాయా అవన్నీ వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది ఐటీఆర్. లేదంటే చాలా మందికి నోటీసులు వచ్చినాయి. అంటే ఈ ఏఎస్ ఇవన్నీ లేకముందు చాలా ప్రాబ్లమ్ అయ్యేది సార్. అంటే ఇప్పుడు అతను ఎంత ఇచ్చిండు అనేది మనకు తెలియదు, అతను ఐటీఆర్లో ఎంత చూపించాడని డిపార్ట్మెంట్కి. మనం మన దారిలో మనం వెళ్ళిపోతుంటాం, వాళ్ళ దారిలో వాళ్ళు వస్తుంటారు, అది డిస్టర్బెన్స్ వచ్చేది. ఇప్పుడు మనకి ఏంటంటే రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, అన్ని క్రాస్ చెక్ చేసుకుని మిస్ మ్యాచ్ రాకుండా చూసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మోస్ట్లీ నోటీసెస్ రావు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి, మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రీవియస్ వీడియోస్లో రెసిడెన్షియల్ స్టేటస్. ఎన్ఆర్ఐ అయి ఉంటాడు, రెసిడెంట్ అని పెట్టి ఫైల్ చేద్దాం సార్ అంటాడు. రెసిడెన్షియల్ స్టేటస్, మరి నువ్వు రెసిడెంట్ అని పెట్టి ఫైల్ చేస్తే నీకు వచ్చిన ఇన్కమ్స్ బ్యాంక్ క్రెడిట్స్ కోట్లలో నీకు ఇన్ఫ్లో ఉంటుంది. 50 లక్షలు ₹1 కోటి ఇండియాకి పంపించుంటారు, ఇండియన్ అకౌంట్లో క్రెడిట్ అయ్యి ఉంటాయి. నువ్వు చూపించేదేమో 2-3 లక్షలు 10 లక్షలు. నాన్ రెసిడెంట్ అంటే సరే బయట ట్యాక్స్ పే చేసి ఉంటాడు అనుకోవచ్చు, రెసిడెంట్ అని పెట్టావు కదా, మరి అన్నిటి మీద టోటల్ క్రెడిట్స్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటని. ఏం చెప్తావు, ఇండియాలో ట్యాక్స్ కట్టలేదు, బయట కట్టావంటే నువ్వు రెసిడెంట్ అని చూపించావు. అది రెసిడెన్షియల్ స్టేటస్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఇంకా మనము DTAA కంప్లైన్స్ ఇష్యూస్ సార్. ఇప్పుడు DTAA అగ్రిమెంట్ ఉంటుంది, ఫారెన్ ఇన్కమ్ కి సంబంధించిన ట్యాక్సబిలిటీస్ అవి కరెక్ట్ కంప్లై అవ్వకపోయినా, ట్యాక్స్ క్రెడిట్ కరెక్ట్ గా చూపించకపోయినా అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ట్యాక్స్ పే చేస్తాం అనుకోండి, ఈ క్రెడిట్ తీసుకెళ్ళి అక్కడ చూపించుకోవాల్సి వస్తుంది. సో ఈ డిఫరెన్సెస్ ఇక్కడ చూపించేదానికి అక్కడ క్రెడిట్ తీసుకునే దానికి డిఫరెన్స్ ఉన్న నోటీస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టారు, 10 లక్షల ఇన్కమ్ ఇండియా నుంచి ఉంది, మీరు అక్కడ 2 కంట్రీస్ మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది. ఇక్కడ ట్యాక్స్ పేడ్ ఇన్ఫర్మేషన్ నువ్వు అక్కడ చూపించడానికి మ్యాచ్ అవ్వాలి. మళ్ళీ 2 కంట్రీస్ మధ్యలో కమ్యూనికేషన్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ పే చేసిన ట్యాక్స్కి అక్కడ నువ్వు క్లెయిమ్ చేసిన రిలీఫ్కి అన్ని మిస్ మ్యాచెస్ ఉన్న DTAA మధ్యలో ఇష్యూస్ ఏమైనా ఉన్నా కంట్రీ టు కంట్రీ మధ్యలో ఉన్న అగ్రిమెంట్కి టర్మ్స్ కరెక్ట్ ఫాలో అవ్వకపోయినా మనకి నోటీసులు వస్తాయి సార్. ఈ రీజన్ వల్ల చాలా మందికి వస్తాయి నోటీసులు. దాని తర్వాత ఈ నోటీసులు ఎప్పుడైనా 7 to 8 years మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. సబ్ రిజిస్టార్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కలిసి ఆట ఆడతారు. అంతే కదా సార్, ఆ కంట్రీ ఈ కంట్రీ కూడా కమ్యూనికేట్ చేసుకుంటారు. అంతే కదా సార్. మొత్తం మీద బంద్ ఎవరంటే హార్డ్ వర్క్ చేసి డబ్బులు ఎర్న్ చేసే వాళ్ళని వీళ్ళంతా ఫుట్బాల్ ఆడతారు. ఆ గేమ్ లోకి వెళ్ళకూడదు అంటే వెరీ లా ఆఫ్ ల్యాండ్ లో ఉన్న రూల్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అయ్యి చాలా మందికి ఏంటంటే తెలియదు అనే దానికి ఎక్స్క్యూజ్ ఇవ్వలేరు కదా సార్. ఇప్పుడు తెలియదు సార్ నాకు ఫైల్ చేయాలని అని అంటారు, తెలియకపోవడం అనేది ఎక్స్క్యూజ్ ఏం లేదు, తెలియదు అని చెప్పడానికి రూల్ ఆప్షన్ లేదు అక్కడ. తెలిసినా తెలియకుండా పెనాల్టీ అయితే పడుతుంది మీకు, తెలిసి చేసినా తెలియక చేసినా పెనాల్టీ అయితే పడుతుంది. అట్లాగా సార్. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక లేమన్ కాదు, ఎన్ఆర్ఐ స్టేటస్ లో ఉంటే నువ్వు ఎన్ఆర్ఐ ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు అంటున్నారు మీరు. అంటే నీకు పెళ్ళైంది కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోదని పెనాల్టీ వేస్తే అట్లా అట్లా ఉంది. ఇప్పుడు దానివల్ల మాకు ట్యాక్స్ ఏమి తక్కువ కాలే కదా. తక్కువ ఎక్కువ కాదు, నేను ఎన్ఆర్ఐ స్టేటస్ లో ఉన్నా అప్పుడు ఏదో హరిబరిలో ఏ కష్టాల మీద హెచ్చుకోవచ్చు ఊరికి వెళ్ళిపోయా. ఈ తర్వాత నడుస్తున్న సిస్టమ్ నడిపించావు అంతే, ఎవరు చెప్పినట్టు లేరు. ఇప్పుడు వచ్చి నువ్వు ఎన్ఆర్ఐ ఉండి నువ్వు ఎన్ఆర్ఐ స్టేటస్ ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు అంటే ఎట్లా ఉంది, నీకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు లేదంటే ఇప్పుడు అవసరం పడ్డప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్పుడు తీసుకోం కదా. అదే అంటే ఇక్కడ రెండు ఉంటాయి సార్, అది మ్యారేజ్ది పర్సనల్ థింగ్ కదా, దానివల్ల కంట్రీకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కానీ వాళ్ళకి వచ్చే ఆదాయం పరంగా కూడా ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ ఇప్పుడు ఎన్ఆర్ఐ స్టేటస్ డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల కంట్రీకి డిఫరెన్స్ ఉంటుంది, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు టాక్సేషన్ దాంట్లో కూడా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్లో మనం చూస్తే చాలా విషయాలలో రెసిడెంట్ అయితే ట్యాక్సెస్ వేరే ఉంటాయి, నాన్ రెసిడెంట్ ట్యాక్సెస్ వేరే ఉంటాయి. సో అది గుడ్ సార్. సో ఎన్ఆర్ఐ ఇన్ని రకాలుగా మిమ్మల్ని వేధింపులకు గురవుతారు, జాగ్రత్త పడండి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. తెలవదు అని చెప్పడం వల్ల ఎక్స్క్యూజ్ లేదు, మనమే తెలుసుకోవాలి, మనమే ట్యాక్సులు కట్టుకోవాలి. టైమ్లీ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్డేట్ చేయాలి. బ్యాంక్స్లో కానీ అన్ని చోట్ల మనం మెడలో బోర్డు వేసుకొని తిరగాలి. నేను నాన్ రెసిడెంట్ ఇండియా,
నేను నాన్ రెసిడెంట్ ఇండియన్ అని బోర్డు వేసుకుని తిరగాలి, లేని పక్షంలో ఇబ్బందులకు లోన్ అవుతాం. గుడ్ సార్, థ్యాంక్స్ సార్.